ఏలూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త, విదేశాల్లో కూడా చదువుకుని విద్యావంతుడు, గుణవంతుడైన పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారిని అధిష్టానం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీలో పెడతాం జరిగింది. మరి తక్కువ కాలంలోనే ఆయన డిక్లేర్ చేసిన తర్వాత క్యాండిడేట్ కింద ఈ యొక్క 10 రోజుల్లో మన ఏలూరు పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా శ్రమ అనేది లేకుండా అందుట్లో 39 సంవత్సరాల యువకుడేమో అసలు దూసుకెళ్ళిపోతున్నాడు. కులాల వారీగా, మతాల వారీగా, హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరితోటి చక్కగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రభుత్వం ఏం చేసింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏం చేసింది, ఈ యొక్క రంజాన్ పండగకే బడుగు బలహీన పేద ప్రజలు ఉండే ముస్లిం సోదరులకి రంజాన్ తోపా ఇవ్వటం అనేది కానీ, అలాగే చంద్రన్న క్రిస్మస్ కానుకని హిందువులకి ఇవ్వటంలో కానీ, క్రిస్టియన్ సోదరులకే క్రిస్మస్ కానుక ఇవ్వటంలో కానీ అయితే వైఫల్యాలు చెందిందో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎండకడుతూ రానున్న రోజుల్లో సూపర్ 6 భవిష్యత్తు గ్యారంటీ పథకాల గురించి కూడా చక్కగా వివరిస్తాం. ఆయన ముఖ్యంగా ఎవరికే తెలియంది టైటిల్ డీడీ ల్యాండ్ అంటే ఆస్తుల్ని దోషించుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా ఉన్న ఆస్తుల్నే వీళ్ళు ఎక్కడికక్కడ కబ్జాలు చేసేసి దొంగ ఫేక్ డాక్యుమెంట్స్ చుట్టించి రిజిస్ట్రేషన్ చేపించేస్తున్నారు. వీళ్ళు యొక్క తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని అవలేలగా చక్కగా విద్యావంతుడు అవటం వల్ల ప్రజలకు బాగా చెప్తున్నాడు. రానున్న రోజుల్లో ఈ యొక్క జిల్లాల్లో ఏలూరు పార్లమెంటు జిల్లాలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారికి మంచి మెజార్టీ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.